2 చెంచాల నూనె, బాగా రైస్ కావాల్సినటువంటి దినుసులు, లవంగ, చెక్క, బగారాకు కలుపుకుందాం. ఒకసారి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, మూత తీసుకొని అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. బియ్యానికి కావాల్సిన రైస్ కడుగుతున్నాను. రైస్ కడుక్కొని ములక్కాయ, రెండు నిమిషాలు మూత వేసుకుందాం. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వాటర్ పోసి మూత తీసి దొడ్డుకు కొంచెం వాటర్ పోసుకున్నాం. ఒకటి బియ్యం అయితే 1.5 నీళ్ళు, ఒకటిన్నర వాటరు, 1.5 బియ్యం. వేసిన తర్వాత కలుపుకుందాం. మూతేసి పెట్టి రైస్ వేసుకున్నాం. ఎసురు కాదు మసిలింది కాబట్టి రైస్ వేసుకున్నాం. బియ్యం వేసుకున్నాక కలుపుకుందాం. ఇరవై నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 20 నిమిషాలు మగ్గిన తర్వాత కలుపుకుందాం.
పెట్టాను. బగారన్నం అయిపోయింది. నిమ్మకాయ పిండుకుంటే అన్నం మెదుపుగా ఉంటుంది. రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టేసుకుందాం. బగారన్నం రెడీ అయిపోయింది.